జింబాబ్వే పర్యటనను టీమిండియా విజయంతో ప్రారంభించింది. వరుసగా 6 పరాజయాల తర్వాత తొలి విజయాన్ని అందుకుంది. ఐర్లాండ్, ఇంగ్లాండ్తో టీ20 సిరీస్లో క్లీన్ స్వీప్ అయిన శ్రేయాస్ అయ్యర్ సారథ్యంలోని భారత జట్టు జింబాబ్వేపై ఏకపక్ష విజయాన్ని నమోదు చేసింది. అయితే భారత జట్టు బౌలింగ్ కాంబినేషన్పై మాజీ క్రికెటర్ ఆకాష్ చోప్రా విమర్శలు గుప్పించాడు. 4 బౌలర్లతోనే బరిలోకి దిగడమేంటని ప్రశ్నించాడు. శివం దూబేను 5వ బౌలర్గా ఎలా పరిగణలోకి తీసుకుంటున్నారంటూ ప్రశ్నించాడు. ఈ మ్యాచ్ గురించి తన యూట్యూబ్ ఛానల్ వేదికగా మాట్లాడిన ఆకాష్ చోప్రా టీమిండియాకు 6వ బౌలింగ్ ఆప్షన్ అవసరం లేదా అని ప్రశ్నించాడు. భారత జట్టు కేవలం 4 బౌలర్లతోనే ఆడిందని 5వ బౌలర్గా శివం దూబేను తీసుకోవడం పెద్ద జోక్గా అభివర్ణించాడు. అలాగే 6వ బౌలర్ లేకుండానే ఆడాలని టీమిండియా నిర్ణయించుకుంది అన్నాడు. శివం దూబే 4 ఓవర్లలో 32 పరుగులే ఇచ్చాడు. తొలి ఓవర్లోనే వికెట్ తీశాడు. అతను 4 ఓవర్లు వేసేలా సిద్ధం చేస్తున్నట్లు కనిపిస్తోందని చోప్రా వ్యాఖ్యానించాడు. ఇండియా 4 స్పెషలిస్ట్ బౌలర్లతోనే బరిలోకి దిగుతుంది అంటే శివం దూబేపై చాలా నమ్మకం ఉంచినట్లు అర్థమవుతుందని ఆకాష్ చోప్రా చెప్పాడు. అయితే ఇది చాలా పెద్ద విషయమని తాను భావిస్తున్నట్లు చెప్పుకొచ్చాడు. మరికొందరు మాజీలు సైతం దూబేను ప్రధాన బౌలర్గా చూడడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. బౌలింగ్లో మ్యాచ్ను గెలిపించే ఆటగాడు ఉండాలని, పార్ట్ టైం బౌలర్స్తో విజయాలు సాధించలేమని అంటున్నారు. ఇదిలా ఉంటే తొలి టీ20 గెలుపుతో భారత జట్టుకు కోచ్గా గంభీర కంటే లక్ష్మణే బెటర్ అంటూ పలువురు అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. జింబాబ్వే పర్యటన నుంచి హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ అతని సపోర్ట్ స్టాఫ్కు విశ్రాంతి కల్పించడంతో వివిఎస్ లక్ష్మణ్ కోచ్గా వ్యవహరిస్తున్నారు. ఆసియా గేమ్స్ 2026లో కూడా లక్ష్మణ్ కోచ్గా ఉండనున్నారు. శ్రీలంకతో ఆగస్టులో జరిగే టెస్ట్ సిరీస్తో గంభీర్ మళ్లీ కోచ్గా బాధ్యతలు తీసుకుంటాడు.